అండ్ అందరికీ ఈరోజైతే నేను మేతి కూర ఆలు చేసే విధానం అయితే చూపిస్తానండి. ముందుగా అయితే ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పావు కేజీ ఆలుగడ్డ అవి కూడా కడిగేసి పైన పొట్టు తీసేసి అవి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 4 ఆలుగడ్డలు అనమాట, పావు కేజీ అంటే చిన్నవి అవి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 4 టమాటాలు తీసుకొని 4 టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకొని పచ్చిమిరపకాయలు కూడా అట్లా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కట్ట మేతి కూర అండి, పెద్ద కట్ట మేతి కూర తీసుకున్నాను, సన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను కడిగి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని మనం ఒక 3 గంటల నూనె అయితే వేసేసుకోవాలి. వేడైనాక ఇప్పుడు కడాయి అయితే వేడవుతుంది కదా, నూనె వేడెక్కినాక అందులో అయితే మనము కొంచెం అయితే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని కొంచెం గరం మసాలాలు అయితే వేసుకోవాలండి. అందులో గరం మసాలాలు అంటే కొంచెం ఒక 2 లవంగాలు, ఒక 2 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అయితే వేసుకోవాలండి. ఇందులో అయితే వేసుకొని ఇవి వేగిన తర్వాత మనము ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. వేగిపోయినాయి కదా, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గంగానే మనము మళ్ళీ ఆలుగడ్డలు అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయ కొంచెం అయితే మగ్గాలి, కలిపేసుకొని మగ్గబెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ అయితే ఏం మగ్గన అవసరం లేదండి, నార్మల్గా మగ్గితే సరిపోతుంది. ఎందుకంటే ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడైతే మనమైతే ఆలుగడ్డలు అయితే వేసేసుకుందాము. కలిపేసుకున్నాం కదా, ఒకసారి ఆలుగడ్డలు అయితే వేసేసుకుందాము. ఆలుగడ్డలు అయితే నీళ్ళల్లో ఉంచుకోవాలండి, లేకుంటే కట్ చేసిన తర్వాత బయట పెడితే మొత్తం నల్లగా అయిపోతాయి. అట్లా నీళ్ళల్లో ఉంచేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. అయితే ఆలుగడ్డలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మనం కలిపేసుకొని వీటిని మూత అయితే పెట్టేసుకోవాలండి. ఆలుగడ్డలు అయితే మగ్గాలి, మంచిగా కొంచెం మెత్తబడేదాకా మగ్గాలన్నమాట. ఇలా కలిపేసుకున్నాం కదా, ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాలు అయితే మగ్గబెట్టుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం. ఇప్పుడు చూసేసి ఒక్కసారి కలిపేసుకొని మనం మెంతి కూర అయితే వేసుకోవాలండి. ఇందులో మేతి కూర అయితే ముందే కడిగేసి కట్ చేసుకోవాలండి సన్నగా. ఇప్పుడు మగ్గిపోయినాయి కదా ఆలుగడ్డలు కూడా. ఇప్పుడు మేతి కూర వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు మగ్గపెట్టేసుకుందాము కలిపేసుకొని. మొత్తం అయితే మేతి కూర అయితే వేసేసుకున్నాం కదా. ఇది ఒక పెద్ద కట్ట అండి. ఇలా కలిపేసుకొని మగ్గపెట్టేసుకుందాము. ఎందుకంటే పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలన్నమాట ఆకుకూరలో, అప్పుడు మనకు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు మగ్గబెట్టుకొని చూద్దాము. ఎలా మగ్గిపోయింది కదా. ఎలా మగ్గిన తర్వాత ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని మనం ఇందులో అయితే టమాటాలు అయితే వేసుకోవాలండి. 4 టమాటాలు తీసి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక అల్లం వెల్లిపాయ వేసుకోవాలండి. 1 చెంచా అయితే అల్లం వెల్లిపాయ వేసుకొని అది కూడా కలుపుకోవాలి. మనం పచ్చివాసన పోయేదాకా కలిపేసుకోవాలి. పసుపు వేసుకోవాలండి, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు కూడా కలిపేసుకొని ఇప్పుడు ఇవన్నీ మగ్గుతూ ఉంటుంటాయి కదా. ఇలా మొత్తం పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు అన్నీ ఇట్లా కలిపేసి మనం ఇప్పుడు టమాటాలు అయితే వేసుకోవాలండి. టమాటాలు కూడా వేసుకొని అది కూడా 1 నిమిషం పాటు మగ్గబెట్టుకోవాలి. కలిపేసి మూత పెట్టి మగ్గబెట్టేసుకోవాలి. చూడండి కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుందాము. మగ్గుతూ ఉంది. ఇప్పుడు చూద్దాము. ఇదిగోండి ఇలా మగ్గిపోయింది కదా. ఒకసారి కలుపుకుందాము దీన్ని. ఇలా అయితే కలిపేసుకోవాలి. మొత్తం అయితే ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఉప్పును కలిపేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి మనం అందులో. ఉప్పు వేసేసుకొని కొంచెం అయితే కారం వేసుకోవాలండి.
కారం కూడా వేసేసుకొని 2 స్పూన్ల కారం వేసేసుకొని కలిపేసుకోవాలి మనము. కలిపేసుకొని ఇప్పుడు కొంచెం పెరుగు, ఒక 2 స్పూన్లు పెరుగు అయితే అదే చిల్లకొట్టి పెట్టేసుకున్నానండి పక్కన. ఆ పెరుగు, చిల్లకొట్టిన పెరుగు అయితే ఇందులో వేసుకోవాలి కారం మగ్గిన తర్వాత. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడైతే ఇట్లా కారం అంతా మగ్గిపోయింది కదా, ఒకసారి ఇలా కలిపేసుకొని మొత్తం అయితే దగ్గరికి పడింది కదా, ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు దగ్గరికి వచ్చేసిందండి, అయిపోవడానికి రెడీగా అవుతుంది. ఇప్పుడు ముందుగా చిలకొట్టి పెట్టుకున్నాం కదా పెరుగు అయితే 2 స్పూన్లు అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని అది గ్రేవీ గురించి అండి మనం పెరుగు వేసుకోవడం, టేస్ట్ కూడా వస్తుంది. ఇలా అయితే ఇదంతా కలిపేసుకొని సిమ్లో పెట్టి కలుపుకోవాలండి, మీడియం ఫ్లేమ్ పెట్టి, లేకుంటే పెరుగు ఇరిగిపోతుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ఇలా అయితే మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అయితే వాటర్ వేసుకోవాలండి మనము. కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంటే అయిపోతుందండి మన కర్రీ అయితే. ఇలా అయితే చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీకి కానీ, పూరికి కానీ, రైస్కి కానీ, వేడివేడి రైస్కి కానీ అన్నిట్లోకి అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. మేతి కూర ఆలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పూరి కానీ, దేనికైనా, చపాతీకైనా, అన్నిట్లకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అయితే ఒకసారి అయితే చేసి చూడండి. లాస్ట్లో అయితే కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మనం 1 నిమిషం పాటు మగ్గబెట్టుకోవాలి. ఇలా మగ్గబెట్టుకొని చూడండి, ఇలా అయితే రెడీ అయిపోయింది, దగ్గరికి అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ అయితే. ఇలా దగ్గరికి అయితే రావాలి. ఒకసారి అయితే ఇలా అయితే చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మనకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అయితే చూడట్లేదండి, చూడండి. ఒకసారి చేసి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఇలా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి. మనం ఇందులో గిన్నెలకు అయితే తీసేసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్.